సో హే గాయ్స్, ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అంటే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ నేను ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది నాకు రొటీన్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఈ బ్లాగ్లో. సో ఈరోజైతే చాలా వానగా ఉన్నాయి. దగ్గర 3 days నుంచి కంటిన్యూగా బెంగళూరులో వాన అయితే పడుతుంది. సో అందుకు రగ్గు కప్పుకొని కూర్చొని ఉంటే ఇప్పుడే నేను రగ్గు తీసి పెట్టాను పక్కకి. చాలా చలిగా ఉంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ వ్లాగ్ విత్ మీ. సో చూడండి గైస్, ఎంత మోడంగా ఉందో, అసలు వాన పడేలాగుంది. అసలు ఇలాగ వస్తుంది గాలి అయితే, చాలా చలేస్తుంది. ఎండ వస్తుంది పోతుంది చూడండి. సో మ్యాజిక్ ఏమిటంటే, నిన్న బట్టలు ఉతికినాను, బకెట్కి బట్టలు ఉతికిన. సో ఉన్నట్టుండి చాలా వాన పడింది. బట్టలు అన్నీ ఇంట్లో ఆరేసేస్తున్నాను. అంటే ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ ఇంట్లోనే ఆరేస్తూ కూర్చున్నాను నేను. అంత వాన పడుతుంది కంటిన్యూగా, పొద్దున నుంచి రాత్రి వరకు వాన పడుతూనే ఉంది. సో ఇదైతే దోసపిండికి నానేసిండేది. దోసపిండి పొద్దున్నే వేసాను, నైట్కి పిండి చేసుకున్నాయి, మార్నింగ్కి టిఫిన్గా దోశ వేసుకుంటాను రేపు నైట్కి వేస్తే ఇది. సో మధ్యాహ్నం ఇప్పుడు 2:30 అవుతుంది. సో ఈ సగ్గుబియ్యం నానేసినాడు మా ఆయన. దీనిది ఇప్పుడు నేను కిచిడి అంటారు మహారాష్ట్రలో, అది చేస్తాను ఇప్పుడు నేను. ఎందుకంటే నాకు రైస్ అంత తినబుద్ధి అవటం లేదు. సో అందుకు ఇది తింటాను. సో నిహాంత్ అయితే వచ్చినాడు, అమ్మ అని పిలుస్తున్నాడు బయట, చూపిస్తాను. నానా ఏందో చేతిలో? ఓ బిందు చీర తెచ్చినావా? నాకే. టిఫిన్ తినేసినావా? తినలేదా? మీ నాయన ఫోన్ చేసిండులే, దెబ్బ గాలేస్తాను వాడు వచ్చాలకే తినలేదంటే చెప్పిండు నాకు అనేసి. పో కడిగేకే పది, మళ్ళీ కడిగేద్దాం. గుడ్ బాయ్. మ్యాటర్ ఏమంటే, పొద్దున్నే స్నాక్స్ కావాలని చెప్పేసి వీళ్ళ నాన్న కాజులు ఉంటాయి కదా, ఫ్రైడ్ కాజులు, అవి డబ్బాకి కడతా ఉంటే నాకు అవసరం లేదు, నాకు వద్దు అని చెప్పేసి వాళ్ళ నాయనతో గొడవ పడినాడు వీడు. అట్లాంటోడు వీడు. కానీ అయినా వాళ్ళ నాయన అరిసి డబ్బాలోకి వేసి ఇచ్చినాడు. తినుకోకుంటే నాకు చెప్పు, వాడికి వాత బిక్తాను అని చెప్పినాడు, వార్నింగ్ ఇచ్చినాడు. సో అందుకు గమ్మని తినేసి వచ్చినాడు. రాసే హోంవర్క్ కంప్లీట్ ఇచ్చిందా? హోంవర్క్ 3 బుక్లు ఇచ్చింది. ఇండ్లంతా బట్టలు అయిపోయినాయిరా, అదో ఆడబట్టలు, ఆ పైన బట్టలు. ఆలులు ఉడికేకేసినాను నేను. ఆలులు పడితేనే దీనికి బాగుంటుంది. నిహాంత్ కూడా సబ్బేం కావాలని చెప్పినాడు. రైస్ వాడు తిన్నాడు ఎక్కువ, ఏమీ లేదు అంటే ఇంక అప్పుడు తింటాడు. ఎన్ని యాక్షన్లు పడతాడు చూడు హోంవర్క్ రాసేకి. వాడికి ఉన్నాయిలే దెబ్బలు. కట్టి తేపో కట్టి. పక్షిలాగా రాయకు, వి సరిగ్గా రాయి. డాట్లేసి వాడికి పక్షిలాగా రాస్తా ఉన్నాడు. బర్డ్స్ ఏమన్నా అవి వి ఫార్ వ్యాన్ అని రాయాల. ఏంది? అవును. సో ఈ రెసిపీ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇదంతా వేసినానంటే లాంగ్ అయిపోతుంది వీడియో. సో అందుకు ఇది షార్ట్స్లోకి వేస్తాను. సో కంప్లీట్ అయింది ఇది కిచిడి. సో టైం 3 o'clock అవుతుంది. ఫుల్ ఆకలిస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. బాగుందప్ప? యావరేజా? బాగుందా? సూపర్ ఉంది. మీరు కావాలంటే రొంత నెయ్యి వేయచ్చు, ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. షించాన్ చూసుకుంటా మునిగిపోయిన నిహాంత్. చిన్న నిహాంత్, చిన్న నిహాంత్.
ఇంట్లో హాట్ హీటర్ ఉంటుంది కదా, అది ఇన్స్టాలేషన్ అయ్యేకి చేస్తూ ఉన్నారు. ఒక మనిషి వచ్చినాడు రిపేర్ చేసి ఇన్స్టాలేషన్ చేసేకి. అమెజాన్లో తీసుకున్నాం మేము. పైనుంచి పోయి అంతే కదా. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది. అండ్ రెడ్ బటన్ వచ్చిందంటే వేడి నీళ్ళు స్టార్ట్ అయినట్టు. చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు, బాగున్నాయి. వావ్, టీ ఉడుకుతోంది. ఈ చల్లగా టీ తాగుతూ ఉంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. ఈ చల్ల క్లైమేట్లో ఆ వేడి టీ తాగుతూ ఉంటే ఆహా చాలా బాగుంటుంది. ఆహా, వేడి టీకి ఈ క్లైమేట్లో చాలా బాగుంటుంది. ఈ క్లైమేట్లో సూపర్. మీకేమి ఇష్టము? ఐస్ క్రీమ్ ఇష్టమా? మా ఆయనకైతే ఇట్లా చల్లగా ఉన్న టైంలో ఐస్ క్రీమ్ తాగాలంటే, అంటే ఐస్ క్రీమ్ తినాలంటే చాలా ఇష్టము. ఐస్ క్రీమ్ తాగాలంటాను, ఐస్ క్రీమ్ తినాలంటే చాలా ఇష్టము. నాకైతే టీ అంటే ఎంత ఎండ ఉన్నా కానీ నేనైతే టీ అయితే కంపల్సరీ తాగుతాను. నాకు అంత ఇష్టం టీ అంటే. ఇంట్లో అంటే చాలా చలిగా ఉంటేనే ఇంట్లో తాగుతాను, లేకుంటే బయట పోయినప్పుడు కంపల్సరీ నాకు టీ కావాల్సిండేదే. నిహాంత్ బేబీకి వైట్ పాలు. నిహాంత్ బేబీకి వైట్ పాలు తగిలించుకుంటావు తలకి. నిహాంత్ బేబీకి తగిలింది. స్కై చూడండి ఎంత బాగుందో. సూపర్. మిక్సింగ్ భలే ఉంది. మిక్సింగ్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్. వావ్, సూపర్బ్ ఉంది. అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కార్తీక మాసం కదా, దీపాలు పెడతాను. ఇది క్లీన్ చేసుకొని పెడతాను. కార్తీక మాసంలో దీపాలు పెడితే మంచిది. బయట అడమ్మ పెడతా ఉండే కదా కార్తీక మాసం అంతా. నిన్న కార్తీక సోమవారం ఫస్ట్ గుడికి పోవాల్సిందే, మర్చిపోయినా అంటే వాన పడుతూ ఉండే చాలా, అందుకే ఎక్కడికి పోలే. చూసినావు ఈ బండ కలర్, ఈ ప్లేట్ కలర్ మ్యాచ్ అయిపోయింది, ఎక్కువ పడింది. ఈసారి సరుకులది లిస్ట్ రాసి పెట్టేస్తా. సో గైస్, ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. సో ఇప్పుడు అది నానేసుకున్నాం కదా దోసపిండి, సో అది ఇప్పుడు మిక్సీకి వేసేద్దాము రండి. సో మ్యాటర్ ఏమంటే, నాకు దోశ అంటే ఎంత ఇష్టం అంటే ఇంట్లో అందరికీ ఇష్టము, కానీ దాని ప్రాసెస్ ఉంటుంది కదా, నాకు చాలా విసుగవుతుంది. అది మిక్సీకి వేయాలి, నానబెట్టాలి, చాలా బోరు. కానీ ఏం చేయాలి, ఎంత బాగుంటుందో దోశ చేసుకుని తింటే, ఆహా సూపర్ ఉంటుంది. సో వర్క్లో స్టార్ట్ చేద్దాం ఇంకా వర్క్. సో కనిపిస్తుందా? సో మిక్సీకి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ఇది ఈసారి అయితే చాలా నానేస్తున్నాను బియ్యం. నేను చాలా ఉండే రేషన్ బియ్యము, అది స్టోర్ బియ్యాలు అంటారు కదా,
అవి చాలా ఉండే నా దగ్గర. సో ఇంకా టిఫిన్ రోజు ఏం ఎత్తుక్కుండదు అనేసి ఇంకా నానేసి ఇంకా ఒక 3 days కంటిన్యూగా దోశ, కారం దోశ, ఆనియన్ దోశ అవన్నీ చేసుకుంటాము. గుంతి పొంగనాలు అవన్నీ అవుతాయి. టెన్షన్ ఉండదు నాకు కూడా. మార్నింగ్ లేచి ఏదో ఒకటి చేసేయచ్చు, లేకుంటే వెతుక్కోవాల్సి వస్తుంది ఇది అది అది ఇది అనేసి. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే దీంట్లో నేను బియ్యాలు, ఉద్దులు, కొంచెం హర్బరా దాలు, తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం వేసుకున్నా. సో దట్ దోశ క్రిస్పీగా వస్తుంది. సో ఇది వేసుకున్నాను. అండ్ కొంచెం మెంతులు కలర్ వచ్చేకి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని మీద మూతేసేసి పొద్దున్నేకి ఇది పొంగుతుంది. ఎంత పొంగితే అంత బాగుంటుంది. ఇంక ఇప్పుడు చలికాలం కదా, మరి ఎంత పొంగుతుందో తెలియదు. మీకు బేబీని చూపిస్తాను చూడండి, ఎంత క్యూట్గా పడుకున్నాడో చూపిస్తాను చూడండి. అంత లేచింది, నిహాంత్ లేచినాడు, నా దగ్గర వచ్చి మళ్ళీ పడుకున్నాడు. వాళ్ళ నాయన వచ్చినాడు ఇప్పుడే, ఆ సౌండ్ వినేసి లేచేసినాడు. క్యూట్ నిహాంత్. నాన్న దగ్గర పోవచ్చు కదా నిహాంత్. ఎందుకురా రారా ముద్దు పెట్టండి. నిహాంత్ పోడు అసలు. శాంతికి వాళ్ళ ఆయన ముద్దు పెట్టే. అయ్యో ఎందుకు నాన్న ముద్దు పెడితే నచ్చండి నీకు? చెప్పు. ఏందో నన్న అంట. అది గడ్డం ఉంది కదా, కుచ్చుకుంటుంది, అందుకు నచ్చదు. మా ఆయన నాకు ర్యాప్ తెచ్చినాడు, పన్నీర్ ర్యాప్. ఇది 2 ఉన్నాయి, ఒకటి నాకు, ఒకటి నిహాంత్కి. నిహాంత్ వాళ్ళ నాయన షేర్ చేసుకొని తింటారు. చాలా చల్లిగా ఉంది మా స్వామి. అడుకొద్దంట్లే నాకు. మిరపకాయలు వద్దబ్బా, మంట వేస్తుంది. సో మిస్టర్ బాలాజీ గారు, మీకు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఈ చల్లనైన వాతావరణంలో మీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, టీ ఇష్టమా? ఐస్ క్రీమ్ ఇష్టం. సో నేను గెస్ట్ చేసిండేది కరెక్టే. నాకేమి ఇష్టం చెప్పు? నీకు టీ ఇష్టం. వీడు నార్మల్ ఏమంటే చీజ్ వేస్తున్నాడు. అవునా, చీజ్ వేసినారా? చీజ్ కాదు అది, మయోనీస్. అది వాడు సరిగ్గా చేయలేదు అంతే. ఇప్పుడు ఎట్లో అట్లా అడ్జస్ట్ చేసుకో. వాడు క్లోజింగ్ టైంలో పోతే ఇంక అట్లే కదా, ఇంకా వాడికి ఇష్టం వచ్చినట్లు వాడు చేస్తారు. బాగుందా? రోంత కారంగా ఉంది, బాగుంది, యావరేజ్. అది మిరపకాయ వేసి చేస్తారు కదా, అందుకు. స్పైసీనా? కాలుతోంది కదా, అందుకు. ఆ మిరపకాయ వేస్తున్నారు, దాంట్లోకి కారం ఉంది. సో నీళ్ళు బాయిలింగ్ పెట్టాను. సో దీంట్లో కొన్ని నీళ్లు వేసుకొని దీంట్లోకి జీరా వేసుకుంటే ఇది నైట్ డ్రింక్ నేను తాగుతాను. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే వెళ్ళిపోతుంది. సో అందుకు ఇది నేను రోజు డైలీ నైట్ తాగుతాను. ఇది అజ్వైన్ కూడా ఉంది, అజ్వైన్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే నేను ఓన్లీ జీరా వాటర్ తాగుతున్నా.
సో వాటర్ రెడీ అయింది. దీంట్లో కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, కానీ నేనేం వేసుకోవటం లేదు, అలాగే తాగుతాను. సో గైస్, మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ఈవినింగ్ వ్లాగ్ చిన్నగా ఉంటుంది. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్, আমি তোমাকে বলবাসি অডিয়েন্স, গুড নাইট। బాయ్.